ఓకే, మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రెండవ దిన ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ 10 దినాలు మరి ఉపవాస ప్రార్థనలు ముగించే లోపే దేవుడు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు, మీరు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుడు జవాబిస్తాడని విశ్వాసంతో మీరు ప్రార్థించండి. విశ్వాసం ద్వారానే ప్రతిదీ కూడా మనం ప్రభు యొద్ద నుండి మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సిద్ధపడి రావాలి. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించాలి అని మనం సిద్ధపడి వచ్చినప్పుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు గనక దేవుడు తప్పకుండా నీకు కావలసిన వాక్కు ద్వారా, నీకు కావలసిన వాగ్దానము ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో ఆయన మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే మన కడుపులు మార్చుకోవడం కాదు. ఉపవాసం అంటే చాలామంది దేవునితో ఉపవాసం ఉంటారు కానీ దేవునితో, లేదంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమీ తినకుండా, ఏమీ త్రాగకుండా ఉన్నా మంచిదే, కానీ ఆ సమయంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే, లేదంటే దేవునితో గడపవలసిన ఆ సమయాన్ని దేవునితో గడపకపోతే మనం ఉపవాసం ఉన్నా సరే వ్యర్థము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో ఉపవాసం అంటే అన్నపానములు మానివేయడం కాదు, కానీ అన్నపానములు మానివేయడం ఒక భాగము, కానీ ఉపవాసం అంటే మనం దేవునికి సమీపించుట. హల్లెలూయా, మనం దేవునికి దగ్గర అవుట. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుని యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చాడు. వానికి చిన్నప్పటి నుండి దయ్యము పట్టింది. వాడు దయ్యము పట్టిన ప్రతిసారి కూడా అల్లాడుతూ, మరి తనను తాను కంట్రోల్లో ఉంచుకోలేడు. మరి కిందన పడిపోతూ ఉండేవాడు, ఆ నోటు నిండా నొరుగు కాలుస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు ఆ విధంగా జరిగింది. ఎంతమంది దగ్గరకో తీసుకువెళ్ళాడు, కానీ తనలో ఉన్న దురాత్మ ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళలేకపోయింది. అయితే యేసు ప్రభు కన్నా ముందు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఆ చిన్న బిడ్డని తీసుకువచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యుల వల్ల ఆ కార్యము జరగలేకపోయింది. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆ తండ్రి యొక్క బాధను అంతటిను కూడా చెప్పుచున్నాడు. అయ్యా, ఇదిగో వీడికి చిన్నప్పటి నుండి ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు వీడి కంట్రోల్లో ఉండలేడు, వీడిని ఎవడు కూడా ఆపలేడు. వాడి కిందను కొట్టుకొని అల్లాడిపోతూ ఉంటుంటాడు. ఇదిగో నీ శిష్యుల దగ్గరికి తీసుకువచ్చాం, ఇదిగో వారి వల్ల ఈ కార్యము జరగలేకపోయింది. ఇదిగో బోధకుడా, ఇదిగో నీ దగ్గరికి తీసుకువచ్చామన్నప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ప్రభువా, నేను నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అయితే ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను నమ్ముతున్నాను, కానీ నాలో అపనమ్మకము ఉండకుండా నీవే నాకు సహాయము చేయు. చాలాసార్లు మనం ప్రభువుని నమ్మవలసినంతగా మనం నమ్మం. ఒక్కొక్కసారి నమ్మినా సరే మన అంతరంగంలో ఎక్కడో ఏదో చిన్న అనుమానం, చిన్న డౌట్ ఉంటూ ఉంటుంది. అయ్యో, అవుతుందో అవదో, జరుగుతుందో, ఏదైనా సరే దేవుని చిత్తమే, ఎన్ని తలిచినా ఏది జరిగినా దేవుని చిత్తమేలే అనుకుంటాం. అది కాదు, ఇదిగో నేను నమ్ముతున్నాను. అయితే ఆ చివరికి వచ్చేసరికి యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, యేసు ప్రభువారు ప్రార్థన చేసిన వెంటనే కూడా ఆ దెయ్యము ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా, మేము ప్రార్థన చేశాం కదా, ఇదిగో మేము కూడా బంధించాం కదా, మేము కూడా విడుదలను ఇచ్చాం కదా, ఇదిగో ఎందుకు మా వల్ల జరగలేదంటే యేసు ప్రభు వారు అక్కడ ఒక మాట చెప్తారు. తీయండి ఒకసారి. తీయండి, చదవండి.
లూకాసు వార్త థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే, నమ్ము ప్రతివానికి సాధ్యమే అనే మాటను మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలననే అనేది ఫుట్నోట్లో మనం చూస్తున్నట్లయితే ఏముందో చూడండి. ఉపవాసము వలననే అంటే ఏంటి? ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాడా? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉపవాసం ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు అని అడగలే, ఎప్పుడైనా ఉన్నాడా? లక్ష్మణ్ ఉన్నాడా లేడా? ఏదో చెప్పండి క్లియర్గా, క్లారిటీగా. ఎన్ని రోజులు ఉన్నాడని నన్ను అడగలే. అసలు ఉపవాసం ఉన్నాడా? ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. ఇది సమాధానం. ఉన్నాడా లేడా? ఎన్ని రోజులు? ఇప్పుడు చెప్పాలా సమాధానం. ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? బాప్టిజం పొందిన తర్వాత 40 దినాలు. ఎందుకు యేసు ప్రభు ఉపవాసం ఉండాలి? ఆయన దేవుని కుమారుడు కదా. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కదా. ఆయన ముట్టుకుంటే స్వస్థత జరుగుతుంది కదా. ఆయన గద్దిస్తే విడుదల పొందుతున్నారు కదా. ఎందుకు యేసు ప్రభు ఉపవాసం ఉండాలి? అసలు యేసు ప్రభు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరత ఆయనకేమొచ్చింది? ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు కదా. ఆయనకు ఉపవాసంతో పని ఏముంది? కానీ యేసు ప్రభువారు కూడా మరి ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు కూడా మరి ఆయన ఒక మానవుడిగా జీవించాడు. ఒక మానవుడిగా జీవించాడు. యేసు ప్రభువారు మరి పరిచర్యలో అడుగు పెట్టక మునుపు ఆయన మరి బాప్టిజం ఇచ్చిన యోహాను చేత బాప్టిజం పొందుకున్న తర్వాత మరి ఏకాంతముగా తండ్రితో గడపడానికి మరి ఆ 3.5 సంవత్సరాలు చేయబోయే ఆ పరిచర్య గురించి మరి యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించినట్లుగా దేవుని ఒక వాక్యము మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రార్థిస్తే విడుదల కలగలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆ చిన్న కుమారునికి విడుదల కలిగింది. ఇప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఏంటిది నీ కారణం అంటే, ఇదిగో ఇది ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఇది మరి దేని వలన అసాధ్యము కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కేవలం జూలై మాసంలో వచ్చే ఈ 10 దినాలు కాదు, కానీ క్రైస్తవ జీవితంలో ప్రతి వారం కూడా ఒక పూట లేదంటే ఒక దినము ఉపవాసం ఉండి దేవునితో మనకున్న ఆ సంబంధాన్ని మనం ఎప్పటికెప్పుడు మనం ఏం చేస్తూ అంటే బలపరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉపవాసం ఉండి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే, ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయాన్ని మనం ప్రార్థనకు ఇవ్వకపోతే అది మన కడుపు మార్చుకోవడం తప్ప అది ఉపవాసం కిందకి రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఉపవాసం ఉండి నమ్మకముతో ఇదిగో నా ప్రభు
నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రభు తప్పకుండా ఈ కార్యాన్ని చేస్తాడు. అది నీ జీవితంలోనే కావచ్చు, నీ కుటుంబం జీవితంలో కావచ్చు, లేదంటే నీ భర్త మార్పు కావచ్చు, లేదంటే నీ భార్య మార్పు కావచ్చు, లేదంటే నీ బిడ్డలకు మార్పు కావచ్చు, లేదంటే వారి చదువుల నిమిత్తం కావచ్చు, వారి వివాహాల నిమిత్తం కావచ్చు, వాళ్ళ రక్షణ నిమిత్తం కావచ్చు, వాళ్ళ యొక్క ఉద్యోగాల నిమిత్తం, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కన్నీరు కాచి ప్రభు పాదములు పట్టుకొని మనం బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఉపవాస ప్రార్థనలకి ఆయన జవాబు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా మనం పాత నిబంధనలో అనేక మంది భక్తులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది నాయకులు ఉపవాసాలుండి దేవుని సన్నిధానంలో వారు గడిపారంట. హల్లెలూయా. మోషే గురించి మనం చూస్తున్నట్లయితే 40 దినాలు అన్నపానములు మాని దేవుని సన్నిధానంలో ఆయన గడిపాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే 40 దినాలు మరి పగలనక రాత్రనక 40 దినాలు దేవుని సన్నిధానంలో గడిపి దేవునితో మాట్లాడి దేవుని యొక్క శక్తిని, ఆత్మశక్తిని, అభిషేకమును ఆయన పొందుకొని మరి కొండ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంట మోషే ముఖమును చూడలేకపోయారంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, ఆ యొక్క క్రాంతిని మరి మోషే ముఖములో ప్రజలు చూసినట్లుగా మనము చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన ఉపవాసం ఉండి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వెలుగు మన మీదకి దిగి వచ్చునుగాక, దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించునుగాక, దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వచ్చునుగాక, దేవుని యొక్క శక్తి అభిషేకం మనం పొందుకొనుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని ఇశ్రాయేలు ప్రజల మీదకి 4 దేశాలు దండెత్తి వచ్చాయంట. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు చూడండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చింతగించుము, వారు అసోసోను తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునికి తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. యెహోషాపాతు రాజు దగ్గరికి వర్తమానం వచ్చింది. అయ్యా, సిరియనులు కావచ్చు, మోయాబీలు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, ఇదిగో ఒక బలమైన సైన్యము నీ మీదకి దండెత్తి ఇదిగో మీతో యుద్ధము చేయాలని వారు మీ మీదకి వస్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే రాజు విన్నాడో భయపడ్డాడంట. అయ్యో, 4 వైపుల నుండి 4 దేశాలు దండెత్తి వస్తున్నాయి. అయితే అక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన భయపడి పారిపోలేదు. భయపడి ఇదిగో మేము మీకు లొంగిపోతామని సమాచారం శత్రువు దేశానికి ఇవ్వలేదు. భయం కలిగింది. కానీ ఏం చేశాడంటే, యెహోవా యొద్ద విచారించుటకు తన మనసును నిలుపుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. చాలాసార్లు మన మనస్సు మన మాట వినదు. చాలాసార్లు మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా యెహోవా యొద్ద విచారణ చేయడానికి తన మనసును నిలుపుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు కూడా భయపడ్డాడు. ఆయన ఏమీ పర్వాలేదులే, ఇదిగో సర్వ సృష్టికర్త అయిన దేవుడున్నాడు, ఆయన యొద్ద నేను మోకరిస్తాను, ఆయన యొద్ద నేను సాగిలు పడతాను,
ఆయన యొద్ద నేను విచారణ చేస్తాను. తను మాత్రమే కాదంట, దేశమంతటా కూడా దండోరేయించాడంట, చాటింపు వేశాడంట. ఏమని? ఇదిగో యోధా దేశమా, యోధా ప్రజలారా, ఇదిగో మన మీదకి సైన్యం ఒకటి వస్తుంది. నేను మాత్రమే కాదు, మీరు కూడా ఉపవాసము ఉండాలి, ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసును నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. హల్లెలూయా. కరోనా సమయంలో మరి దేశమంతా కూడా కర్ఫ్యూ విధించారా ఒకరోజు. ఆ ఒకరోజు ఎవ్వరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. దేశమంతా కూడా అది పాటించారు. తర్వాత లాక్డౌన్ పెట్టారు 40 దినాలు. ముందు 21 రోజు పెట్టారు, తర్వాత 19 రోజులు పెట్టారు. తర్వాత రోజులు గడిచే కొద్ది కొంచెం సడలింపు, బయటికి రావచ్చు, లేదంటే ఒక 3 మీటర్లు డిస్టెన్స్ ఉండాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోవాలి. కానీ దానికన్నా ముందు ఒక రోజు దేశమంతా కూడా కర్ఫ్యూ పెట్టారు. ఎవరో కూడా బయటికి రావడానికి వీల్లేదు, ఏది ముట్టడానికి వీల్లేదు. అలాగా యెహోషాపాతు కూడా దేశమంతా కూడా ఏం చేశాడంట? మీరు ఉపవాసం ఉండాలి, మీరు ఉపవాసం ఉండాలి, దేవుని వద్ద మీరు విచారణ చేయాలి. దేవుని దగ్గర విచారణ చేయడానికి మీ మనసును మీరు నిలుపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం జరిగింది? దేవుడు ఏమైనా ఈ ఉపవాస ప్రార్థనకి జవాబిచ్చాడా? దేవుడి ఉపవాసాన్ని, కన్నీరుని చూశాడా? దేవుడి ఉపవాస ప్రార్థన ద్వారా మరి శత్రు సైన్యం మీద ఏమైనా విజయాన్ని అనుగ్రహించాడా? చూడండి, ఒకసారి చూడండి. 12వ వచనం మనం చూస్తున్నట్లయితే, మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఒక్కడు ప్రార్థన చేయలేదు, దేశమంతటా కూడా ఉపవాసం ఉన్నారు. దేశమంతా కూడా దేవుని వద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారయ్యా? ఇదిగో గొప్ప సైన్యము రాబోతుంది, వారితో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, అసలు ఏమి చేయాలో మాకు తోచట్లేదు, వారిని ఎలా ఎదుర్కోవాలో అసలు మాకు అర్థం కావట్లేదు, నీవే మాకు దిక్కు. ఎస్, ఈ లోకంలో కావచ్చు, ఈ భూమి మీద కావచ్చు, ఆకాశమందు దేవుడు తప్ప మనకు ఎవరున్నారండి? హల్లెలూయా. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు సమస్తము, ఆయనే మనకు సర్వస్వం. ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా ప్రార్థన చేశారా? ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభా నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా, నీవే మాకు దిక్కయ్యా, నీవు కాకపోతే మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా, నీవు కాకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారయ్యా, నీవు కాకపోతే మమ్మల్ని ఎవరు నడిపిస్తారయ్యా అని ఎప్పుడైనా ఈ విధంగా మీరు ప్రార్థన చేశారా? ఇక్కడ యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా మాకు శక్తి చాలదయ్యా, అసలు ఏమి చేయాలో కూడా మాకు ఆలోచన లేదు. 15వ వచనం చూస్తున్నట్లయితే చూడండి, యోధా వారులారా మీరందరూ ఆలకించండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడొద్దు, ఈ గొప్ప సైన్యమునకు మీరు జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో ఉన్నది చూడండి. అప్పుడు మతన్యకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరయ్య కుమారుడు ఆసాపు సంతతివాడును లేవీయుడు యెహజేయులు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఇక్కడ ఒక వ్యక్తి మీదకి దేవుడు ఒక ఆత్మ వచ్చింది. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఓ యోధా ప్రజలారా, ఓ యెహోషాపాతు రాజా, మీరు భయపడొద్దు, మీరు జడియొద్దు,
యుద్ధము చేసేది మీరు కాదు, మీ పక్షముగా దేవుడే యుద్ధము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలియకపోవచ్చండి, కానీ దేవుడు ఆల్రెడీ మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎన్నోసార్లు శత్రువుని మీదకి రావాలనుకున్నాడు, ఎన్నోసార్లు శత్రువుని మీద పన్నాగాలు పన్నాడు, ఎన్నోసార్లు శత్రువుని పడగొట్టాలని చూశాడు. కానీ దేవుడు మన పక్షంగా, నీ పక్షంగా, నా పక్షంగా ఆల్రెడీ మన శత్రువులతో దేవుడు ప్రతిరోజు యుద్ధము చేస్తూనే ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ భక్తి జీవితం నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఇదిగో రేయనక పగలనక, ఇదిగో ఏ దేవుని దగ్గర అయితే నువ్వు మొర్ర పెడుతున్నావో, ఏ దేవుని పాదములు అయితే నువ్వు పట్టుకొని బ్రతమాలుకుంటున్నావో, ఆ ప్రార్థన ఈ రోజు వరకు కూడా నిన్ను నన్ను కాపాడుతూ వస్తుంది. దానికి అర్థం ఏంటో తెలుసా? మన వెనకాల దేవుడు యుద్ధాన్ని జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయకపోతే శత్రువు ఎప్పుడో మనల్ని వేసేసేవాడు, శత్రువు ఎప్పుడో మనల్ని వేసేసేవాడు, పడగొట్టేసేవాడు, పాటికి ఎక్కడో తీసుకుపోయేవాడు. ఇక్కడ 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 భక్తుడు మాట్లాడుతున్నాడు, మీరు భయపడొద్దు. 16వ వచనం, రేపు వారి మీదకి మీరు పోవుడి, వారు జీచు అను ఎక్కుడు మార్గంలో వచ్చేదరు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు రేపు వెళ్ళండి, మీరు భయపడవద్దు. తక్కువ సైన్యం ఉందని మీరు భయపడవద్దు, వారు ఎక్కువ సైన్యం ఉందని వారిని చూసి మీరు భయపడవద్దు. అసలు యుద్ధము చేసేది మీరు కదయ్యా. మీరు ఏ దేవునికైతే ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయడానికి మీ మనసును నిలుపుకున్నారో ఆ దేవుడు ఇదిగో రేపుడు దినాన్ని మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నట్లయితే 22వ వచనం చూడండి. 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు అతులైరి. హల్లెలూయా. 23వ వచనం కూడా చదువుకుందాం. అమ్మోనీయులను, మోయాబీలను, సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీరేమి ఇక్కడ కడకము కావచ్చు, బల్లెము కావచ్చు, ఏది తిప్పలేదండి. వీళ్ళు ఏం చేశారంటే పాటలు పాడారంట, రెండోదిగా దేవుణ్ణి వారు స్తుతించారంట. హల్లెలూయా. అంటే మీరు ఏమి చెయ్యాలో ఆ కింద వచనాలన్నీ మనం చదువుతున్నట్లయితే ఏమి చెయ్యాలో అక్కడ ఒక ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఇదిగో రేపు శత్రువు అక్కడ ఉంటున్నాడు కదా, మీరు యుద్ధం చేయాల్సింది ఏమీ లేదు, దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. కానీ మీరు ఏం చేయాలంటే ఇదిగో మీరు ఈ విధంగా ఈ క్రమంలో దేవుణ్ణి మీరు ఆరాధించండి, ఈ క్రమంలో మీరు దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు, గాయకులను ఏర్పాటు చేశారు. ఆరాధనకు ఒక క్రమం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ క్రమాన్ని పాటిస్తున్నప్పుడు ఏ శత్రువు అయితే యోధావారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చారో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలో వీళ్ళే ఒకడికొకడు పొడుచుకొని చనిపోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. మనకి తెలియదు, మన వెనకాల చాలామంది కుట్రలు పన్నే వాళ్ళు ఉంటారు. అందుకే నేను ఎక్కువ శాతం వారు కుట్రలు కావచ్చు, లేదంటే వారి ఆలోచనలు కావచ్చు, వారి ప్లాన్స్ కావచ్చు, అవన్నీ కూడా భగ్నం అయిపోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే శత్రువు ఏదో ఒక విధంగా ఎవరిలోనో ప్రేరేపిస్తూ ఏదో ఒక విధంగా మన మీద కుట్ర చేయాలని వాడు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కానీ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా,
హల్లెలూయా. ఇది నాన్న మనం ఇంత క్షేమముగా ఇంత భద్రముగా భద్రపరచబడ్డామంటే అదేదో మన గొప్పతనం కాదు. ఇదిగో మన వెనకాల మన శత్రువులతో మన దేవుడు యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎన్నోసార్లు మనం పడగొట్టాలని వచ్చి వాళ్ళే పడిపోయారు. ఎన్నోసార్లు మనల్ని ఓడగొట్టాలని వచ్చి వాళ్ళు ఓడిపోయారు. ఎన్నోసార్లు మనల్ని తరుముదామని వచ్చి వాళ్ళే పారిపోయారు. దానంతటికి కారణం ఏంటంటే మనం చేస్తున్న ప్రతి ప్రార్థన పరలోకమందున్న మన తండ్రి మన దేవుడు ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ఉపవాస ప్రార్థన సమయము చాలా విలువైనది. సమయాన్ని పోగొట్టుకోవద్దు ప్రియ దేవుని సంగమా. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. కనీసం 10 దినాలైనా సరే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, దేవుని పాదములు పట్టుకొని బ్రతిమాలడానికి, దేవుని దగ్గర కన్నీరు కార్చడానికి. పని నుండి వచ్చావా, నీ పనులన్నీ త్వరగా ముగించేసుకో. ఏమాత్రం సమయం దొరికినా ప్రభువును స్తుతించడానికి నీ సమయాన్ని హెచ్చించు. ఏమాత్రం సమయం దొరికినా ప్రార్థించడానికి నీ సమయాన్ని కేటాయించు. దేవుని సన్నిధానంలో గడిపే ప్రతి క్షణము ప్రతి నిమిషాన్ని మన దేవుడు కౌంట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో గడిపే ప్రతి దానికి కూడా దేవుడు కౌంట్ చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో దేవునితో గడిపే సమయాన్ని మాత్రమే దేవుడు తన లెక్కల్లోనికి తీసుకుంటాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునండి. అయ్యో వర్షం వస్తుందానో, గాలి వస్తుందానో, కరెంట్ వస్తుందానో మీరు ఆగిపోవద్దు. మన ప్రయాణం ముందుకు కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వర్షం వచ్చినా, ఎంత గాలి వచ్చినా, కరెంటు లేకపోయినా నాకు కరెంటుతో పని లేదు ప్రభా, నాకు వర్షంతో పని లేదు ప్రభా, నాకు గాలితో పని. నీ సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించడం, ఆరాధన చేయడం, ఇదిగో మీ దాసుల ద్వారా చెప్పే మాట శ్రద్ధగా వినడమే నా జీవితంలో ప్రాముఖ్యం. ఎప్పుడు దేవుడు ఎవరిని ఎలా దర్శిస్తాడో మనకు తెలియదు. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో మనకి తెలియదు. ఒకవేళ ఆ రోజే దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడేమో, లేదంటే నువ్వు దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఇదిగో నీకు సరైన సమాధానం దొరకలేదు. కానీ దేవుడు ఆ రోజే నువ్వు అనుకున్న దానికి సమాధానం ఇవ్వాలనుకున్నాడేమో. తీరమో చూస్తే ఆ రోజే మనం దేవుని సన్నిధికి రాలేకుండా మానేసామేమో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఎప్పుడూ కూడా ఆగిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎలాగ దర్శిస్తాడో మనకి తెలియదు. ఒక వ్యక్తి కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడమ్మా? 38 సంవత్సరాలు ఉన్నాడంట. బెతెస్దా కోనేటి దగ్గర దేవదూత వచ్చి ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తాదో, ఎవడైతే ముందు ఆ కోనేటిలోనికి దిగుతాడో వాడు ఎట్టి రోగము కలిగిన వాడైనా సరే వాడు స్వస్థత పొందేవాడు. కానీ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అంట? 38 సంవత్సరాల నుండి అక్కడే ఉంటున్నాడు. కానీ కోనికి దేవదూత మరి నీళ్లు కదిలించిన తర్వాత వీనికన్నా ముందు ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు. వీడు మాత్రం 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. చెప్పలేం దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగ దర్శిస్తాడు. హల్లెలూయా. ఏమో ఈరోజు రాత్రే దేవుడు తన దర్శనం ద్వారా నిన్ను దర్శిస్తాడేమో, కళల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడేమో. మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా తినేసి పడుకుని పోవడం కాదు. తినండి, పడుకోండి, కానీ అంతకన్నా ముందు మళ్ళీ కొంత సమయాన్ని మరలా ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో గడపాలి. ప్రభువా మళ్ళీ కొంత సమయాన్ని దేవునితో గడపాలి. వ్యక్తిగతంగా గడపడానికి ఇష్టపడాను. ఒకవేళ దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే, ఒకలా
మీరు మీరు మీకు రాయడం వస్తే రాసుకోండి. ఇక దేవుడు ఈరోజు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు, నేను ఆదివారం సాక్ష్యం చెప్తాను. లేదంటే మీకు రాయడం రాదా, మీ మనస్సు అని మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఇక దేవుడు నన్ను దర్శించాడు, నేను సాక్ష్యం చెప్తాను. దేవుని మెల్లని స్వరాన్ని మనం వినడానికి ఇష్టపడాలి. ఎప్పుడు నువ్వు స్వరాన్ని వింటావంటే నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి వెళ్ళిన వెంటనే మరలా మన మంచాలు ఎక్కడం కాదు, అంతకన్నా ముందుగా కొంత సమయం మరలా దేవునితో గడపండి. హల్లెలూయా. లేదంటే ఒకసారి చెప్పబడిన వాక్యాన్ని నెమరు వేసుకోండి. లేదంటే ఆ చెప్పబడిన ఆ లేఖన భాగాన్ని ఒకవేళ మీకు చదవడం వస్తే ఒకసారి ఆ అధ్యాయాన్ని అంతా మరలా ఒకసారి చదవండి. అవును ప్రభా, మా శక్తి మాకు చాలదయ్యా. కొన్ని లోకంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కావచ్చు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకు కూడా కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంటుంది. అయ్యా ఎలాగని. కానీ మరలా మనకి వెంటనే కొంత ధైర్యం వస్తుంది. ఏం కాదులే, నా ప్రభు నాతో ఉన్నాడు. హల్లెలూయా. మన ఎవరో లక్ష్మణ్ని ఒక విషయంలో భయపెట్టారంట. అయ్యా అయిపోయింది, లక్ష్మణ్ అన్నాడంట, భయ్ అవన్నీ మాకు తెలుసులే, మేము అసలు దేవుళ్ళలోకి ఎందుకు వెళ్ళామో తెలుసా నీకు? మేము చనిపోతామని మాకు తెలుసు, మేము చనిపోయినా సరే ఆ మరణము మా మీదకి వచ్చినా సరే మేము దేవుని విడిచిపెట్టమన్నాడంట లక్ష్మణ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఏది బంద్ అయిపోయినా సరే, మాకు వచ్చే వాటిలో దేన్నైనా ఒకళ్ళు క్యాన్సిల్ చేసినా సరే మేము మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టమన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనుషులు విడిచిపెట్టవచ్చు, లోకము విడిచిపెట్టవచ్చు, కానీ నువ్వు కన్నీరు కారుస్తున్నావే ఆ ప్రభువు ఎవరిని విడిచిపెట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుని నమ్ముకొని చెడిపోయినవాడు ఎవడు లేడండి. ప్రభువుని నమ్ముకొని చెడిపోయినవాడు ఎవడో లేడు. ప్రార్థన చేసి పడిపోయినవాడు ఎవడో లేడు. దేవునికి ఇచ్చి నష్టపోయినవాడు కూడా ఎవడో లేడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం తిన్నది మనతో పాటు రాదు. ఏంటి? మనం తిన్నది మనతో పాటు రాదు, మనం సంపాదించుకున్నది కూడబెట్టుకున్నది మనతో రాదు. ఏదైనా మనతో వస్తుందంటే నీ కన్నీరు నీతో వస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన నీతో వస్తుంది. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు సేవ చేసి సంపాదించిన ఆత్మలు మనతో వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, అందుకోసమే కదా మనం ప్రయాసపడేది. ఎందుకు భూమి మీద ప్రయాసపడేది? ఆస్తులు సంపాదించుకోవడానికా? ఇల్లులు కట్టుకోవడానికా? అంటే కట్టుకోవద్దని నేను అనట్లేదు, సంపాదించుకోవద్దని నేను అనట్లేదు, ఇవి కావాలి. కానీ మన గోల్ ఏంటి? ఇవన్నీ ఒకప్పుడు నేను విడిచిపెట్టాల్సిందే. అది 5 అంతస్తుల బిల్డింగ్ అయినా 5 కోట్లైనా ఏదైనా ఒక రోజు నేను విడిచిపెట్టాల్సిందే. ఏది నాతో రాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, చాలా ఇష్టమైన మాట నాకేంటంటే, మనం ఏది చెప్పాలి, ఏది కాంతం చెప్తుంది, ఏది తిప్పుతామా? ఎప్పుడో నేను ఇలాగ అందును కదా, ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. కానీ నువ్వు కన్నీళ్ళు విడిస్తే నువ్వు కన్నీరు అని పంట కోస్తావని బైబిల్ చెప్పలే. ఏముంది? నువ్వు కన్నీరు విడిస్తే ఆనందం అనే పంట కోస్తా ఉంటా. హల్లెలూయా. ఉందంటారు బైబిల్లోని. తీయండి ఒకసారి, ఎక్కడుందో. త్వరగా తీయాలి, త్వరగా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడని మనకి గలతీ పత్రిక 5లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు గలతీ పత్రిక మీరు వెళ్ళకూడదు, ఇక్కడికి ఇది చెప్పాలి. కన్నీరు విడిస్తే ఆనందం అని పంట దగ్గరికి రావాలి. ఇప్పుడు బండి
ఈ బండి అక్కడికి వస్తుందని ముందు ఆ బండి దగ్గరికి వెళ్ళాను నేను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. 126వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడ్డాయి అనుకోండి, ఎవరు ఎక్కువగా సంతోషిస్తారు? రైతులు సంతోషిస్తారు. హల్లెలూయా. రైతు పంట పండించే రైతుకు ఈ తొలకరి వాన, కడవరి వాన చాలా ప్రాముఖ్యమైనది. ఈ తొలకరి వాన విత్తనం వేసే సీజన్ ఇది. అదేవిధంగా పంట కోసే ముందు ఆ కడవరి వాన కోసం కూడా రైతు కనిపెడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులను మోసుకొని వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రైతు కష్టపడి విత్తనాన్ని విత్తినప్పుడు, దానికి కావలసిన ఎరువు వేసినప్పుడు తను ఎంతో కష్టపడతాడు, చెమట కారుస్తాడు, కలుపు మొక్కలన్నిటినీ తీసివేస్తాడు. కానీ చేతికి పంట వచ్చినప్పుడు తన కష్టాన్ని అంతటిని కూడా రైతు మర్చిపోతాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా ఒకవేళ ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా, ఒకవేళ ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా, లేదా శ్రమ నిన్ను వెంటాడుతుందా, శోధన నిన్ను వెంటాడుతుందా, కష్టాలు నిన్ను వెంటాడుతున్నాయా, బాధలు నిన్ను వెంటాడుతున్నాయా, బలహీనత నిన్ను వెంటాడుతుందా, రోగం నిన్ను విడిచి వెళ్ళిపోవట్లేదా? ఆయన నువ్వు భయపడొద్దు, ఆయన నువ్వు భయపడొద్దు. ప్రభు దగ్గర కన్నీరు కార్చు. ఒకరోజు రాబోతుంది, సంతోషము ఆనందం అనే పంటను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధానంలో నువ్వు ఎంత ఏడుస్తావో దానికి రెండంతల ఆనందాన్ని, సంతోషాన్ని నా దేవుడు నీకు నాకు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏమిటి? ఏంటి ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి? బైబిల్ ఏం చెప్తుంది? ఉపవాసం అంటే బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 58కు రండి. యెషయా గ్రంథం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ప్రశ్న వేస్తున్నాడు భక్తుడు ఇక్కడ. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ప్రభువుని అంటున్నాడంట దేవుణ్ణి, అయ్యా మేము ఉపవాసం ఉన్నాం కదా, నువ్వెందుకు చూడట్లేదు? ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నామని 10 మందికి తెలియాలా లక్ష్మణ్? అసలు నువ్వు రోజు భోజనం చేసినప్పుడు మంచి మంచి ఆహారం ప్రోటీన్లు తిన్నప్పుడు నీ ముఖం ఎలాగైతే కలకలలాడుతుందో, నువ్వు ఉపవాసం ఉన్న దినాల్లో అంతకు డబులు నీ ముఖంలో కళ కనపడాలి. కొంతమంది ముఖాలు ఎండేసేస్తారు, తెలియాలా? ఈ మనసు ఎవరిది బైబిల్లో చెప్పండి? పరిసయ్యులది. వాళ్ళు చాటింపు వేసుకుంటారంట. ఇప్పుడు పరిసయ్యుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన ప్రభువా ఈ శుంకరు వలే కాదు, నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నాను, నా సంపాదనలో నీకు ఇస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు? ఇగో నేను ఉన్నానని చెప్పుకుంటున్నాడు. వారు వీధుల్లో వందనాలు కోరుకుంటారు, వారు వీధుల్లో పొగడతలు కోరుకుంటారు, వారి ఫలాన్ని దేవుడు వారికి ఇచ్చాడులే. కానీ నీవు రహస్యమందున నీ తండ్రిని చూస్తున్నాడు, రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు.
అసలు ఉపవాసం ఉంటే ఎవరు మనకు ప్రతిఫలం ఇచ్చేది? మనుషులా? దేవుడు. అసలు ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నావు? నీ కోసమా, దేవుని కోసమా? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నావు? నీ కోసం ఉంటున్నావా, లేదంటే దేవుని కోసం ఉంటున్నావా? చెప్పాలి అమ్మా. మన కోసమే. అంటే ఇప్పుడు వరకు మీరు కొంత దేవుని కోసం ఉంటున్నారా ఏంటి? దేవుడు బాగుండాలి, దేవుడికి ఏం కాకూడదు అని దేవుని కోసం ఉంటున్నారు ఏంటి? కొంత తీసి మీకోసం, మన కోసం, మన బిడ్డల కోసం. ప్రభు ఇది కంటిన్యూ చేద్దాం రేపు. ప్రభు తన కోసం ఏడమన్నాడా, మన కోసం ఏడమన్నాడా? చెప్పండి అమ్మా. చెప్పినాను. అంతేనా? ప్రభు కోసం యేసు ప్రభు, ఎస్ లక్ష్మణ్ చెప్పింది కరెక్టే. యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతుంటే కొంతమంది తల్లులు ఏం చేశారు? తెగేడు చేస్తున్నారు అక్కడ. యేసు ప్రభు వారికి అది చూసి, అమ్మలారా నా కోసం మీరు ఆడు, ఇలా జరగాల్సి ఉందని నాకు తెలుసు, అసలు వచ్చిందే దీనికోసం, నేను మీరు ఆడొద్దు, కానీ మీకోసం, మీ పిల్లల కోసం ఆడ. అందుకే విలాప వాక్యంలో కూడా భక్తుడు అంటాడు, ఎప్పుడంట, రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంట? నీ పసి బిడ్డల కోసం నీళ్లు కుమ్మరించున్నట్లుగా నీ హృదయమును ప్రభు సన్నిధానంలో కుమ్మరు. ఉదయకాల ప్రార్థన 2 రోజులు జరిగాయి, ఈరోజు ఆబ్సెంట్. జరిగిందా? నీరు ఆగిపోయింది. నీరు లక్ష్మణ్ ఒకరోజు వేసావు నీరు. అవును, ఏముంది, ఎట్టుకుంటావు, ఏముంది. నీరు ఆగిపోయింది. రోజు ఇస్తున్నాడు నీరు మనకి పైనుండి యేసయ్య. నూనె అయిపోయింది, తలుపు వేయబడింది. తర్వాత కన్యకులు ఎంత వచ్చి తలుపు కొట్టినా లాభం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం, దేవుని కోసం కాదు. ఏడవడం కూడా దేవుని కోసం కాదు, ఉపవాసం కూడా దేవుని మన కోసం. హల్లెలూయా. మన బిడ్డల కోసం, లేదంటే మన కుటుంబ రక్షణ కోసం. ఇక్కడ అంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? చాలామంది ప్రశ్న అయ్యొచ్చు, అయ్యా గత వారం 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, ఇప్పటికి దిక్కు లేదు అంటే ఇప్పటికీ మాకు జవాబు లేదు. మరలా 10 రోజులు వచ్చాయి, చూద్దాం, ఇది లాస్ట్ ఛాన్స్, ఈసారి కూడా ఉంటాం. 12వ తేదీతో ముగించబడుతుంది, 13వ తేదీకి నాకు జవాబు రావాలి. రాలేదు. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేయాలి, ప్రభువా 10 దినాలు ఉపవాసం ఉండి ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు నీ సన్నిధానంలో ప్రార్థించాను, ఎందుకు నా ప్రార్థనకి జవాబు రాలేదు అని ప్రభుని ప్రశ్న వేద్దామా? ఇంకేముంది అక్కడ? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు? ఇప్పుడు దాని జవాబు ఏంటో మనం చూద్దాం. చూడనా, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. దీనికి హల్లెలూయా చెప్పకూడదు మనం. చాలాసార్లు మనకి ఎక్కడ హల్లెలూయా చెప్పాలో మనకు తెలియదు, ఎక్కడ ఆమెను చెప్పాలో మనకు తెలియదు. ఒక రోజు ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ 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 ఏ సునామంలో దురాత్మ పో అనబోయి ఏ సునామంలో దురాత్మ రా అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవా నువ్వు రా అనబోయి దురాత్మ వచ్చేసింది అవుతుంది.
అందరూ హల్లెలూయా అన్నారు. నాకు ఆమేన్. ఇక్కడ నువ్వు ప్రశ్న వేసావు. ఇప్పుడు మనం ప్రశ్న వేసాం దేవునికి, ప్రభువా 10 దినాలు ఉపవాసం ఉన్నాను, 10 దినాలు నీ పాదములు పట్టుకున్నాను, 10 దినాలు నేను బ్రతిమాలుకున్నాను, ఎందుకు నా ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు అని అంటే దేవుడు సమాధానం ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన నోరు మన అదుపులో లేదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన చూపు మన అదుపులో లేదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన 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 కాళ్ళు మన అదుపులో లేవు. ఉపవాసం ఉండక మునుపు నువ్వు ఏదైతే మాట్లాడావో, ఉపవాసం ఉండక మునుపు నీ కాళ్ళు ఎక్కడికైతే పరిగెట్టాయో, ఉపవాసం ఉండక మునుపు నువ్వు ఎలాగైతే ఆలోచించావో, ఉపవాసం ఉండక మునుపు నువ్వు ఏదైతే చూసావో, ఉపవాసం ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఏం చేస్తున్నారంట? అన్యాయముగా మీరు గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారయ్యా. పేరుకి ఉపవాసం. ఇంకేముంది? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందురు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? చదువు. బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. చాలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు కంఠస్వరము పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉంటున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, బిగ్గరగా ప్రార్థిస్తున్నారు. బూడిద పోసుకొని గోనెపట్టు కట్టుకొని మీరు ఉపవాసంలో కూర్చుంటున్నారు. కానీ అట్టి ఉపవాసం నాకు ప్రీతికరమైనది కాదు. మరి ఏంటి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏమిటి? 7వ వచనంలో అంటున్నాడు, చూడండి. 7వ వచనంలో అంటున్నాడు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆహారమును నీళ్ళ మీద జల్లాలంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ వర్షాకాలాన్ని మనం ఎండాకాలాన్ని తినిపడేసిన మామిడి టెంకులను చూడండి, ఎవడు పాతక్కర్లే, అవి ఆటోమేటిక్గా మొలకెత్తుతాయి. దాన్ని ఎవడు ప్రత్యేకించి భూమిలో మామిడి టెంకను భూమిలో గోయి తీసి పాతి పెట్టక్కర్లే, మీరు తినేసి మట్టిలో వేసేయండి అది. కానీ ఈ వర్షం పడినప్పుడు అది మొలకెత్తుతుంది. అలాగ మన ఆహారం అనే విత్తనాన్ని మీరు నీళ్ళ మీద చల్లండి, ఒకరోజు వస్తుంది, అది తప్పకుండా నువ్వు ఆహారాన్ని, ఆ పంటను నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు 3 విషయాలు అంటున్నాడు. ఇదిగో నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. నీ రక్త సంబంధి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ముఖమును తిప్పుకోకూడదు. బేదలకు నువ్వు సహాయం చేయాలి. దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకోవాలి. ఒకవేళ ఎవడైనా సరే వస్త్రహీనుడిగా నీకు కనపడినప్పుడు వాడికి నువ్వు వస్త్రాన్ని కూడా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తామన్నప్పుడు మరి కొంతమంది చీరలు తెచ్చి ఇక్కడ ఇట్టారు. కొంతమంది కొత్త కొత్త చీరలు తెచ్చి కొంతమంది ఇచ్చారు ఇక్కడ. ఎందుకు? ఇదిగో ఎక్కడో అడవుల్లో ఉంటున్న ప్రజలకి, మాకైతే దేవుడు సమృద్ధిగా కట్టుకోవడానికి తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, ఆ మాత్రం ఈ మాత్రం ఉండడానికి ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. ఇదిగో నా వస్త్రములో నుండి ఒక వస్త్రాన్ని వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, మన బీరువాలో ఉన్న పాతవన్నీ ఖాళీ అవుతుంటేనే ఆ క్రొత్తవన్నీ కూడా దేవుడు నింపుతూ ఉంటాడు. హల్లెలూయా. మన బీరువాలు ఖాళీ అవ్వవు కదా, ఇంకో బీరువా కొను,
ఎక్కడెట్టుకుంటావు? నేను కట్టుకోవాలా చీర, రేపు నా కోడలు కట్టుకోవాలి ఆ చీరే. ఈలోపు ఎలకలు కొట్టేస్తాయి. మా ఇంట్లో అలమార సీక్రెట్ ఉంటుంది, కిందన అలమార, అందులో ఎలక 5 పిల్లలు పెట్టింది. నేను ఎందుకు ఆ రోజు మీరు ఆ ఒక్కరోజు కానీ లేట్ అయ్యి ఉంటే ఈ పట్టాకు సంబంధించిన కాగితాలు ఇవన్నీ కూడా కొరికేసిన ఎలక. ఆ రోజు ఎందుకో తీసానవి. ఎల్ఐసి బాండ్ కానీ లేదంటే దీనికి ఇచ్చారు కదా అప్పుడు మన ఇవన్నీ కొరికేసింది. పాస్టర్ అమ్మవి మొత్తం 4-5 జతలు కొరికేసాయి ఎలక. ఇప్పుడు బొంతలు కుట్టించుకోవాలి. మరి అలాగే వెళ్ళిపోయింది మొత్తానికి. అది మొత్తానికి పోయింది. మొత్తం కొరికేసి అదంతా శుభ్రం చేస్తుంటే 5 పిల్లలు ఉన్నాయి అందులో. తీసాను బయటికి. చూడాలి ప్రియదేని బిడ్డలారా, వస్త్రహీనం మన దగ్గర ఉంటే ఇవ్వడం తప్పులేదు. హల్లెలూయా. ఉన్నాయి మన దగ్గర, లేవంటారా లక్ష్మణ్? చూడండి, రేపు లక్ష్మణ్ 2 టీ-షర్ట్లు తెస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు ఇంకా కలహమును మానలేదు. మీరు ఉపవాసం ఉంటున్నారు, మీరు ఇంకా వివాదమును పెట్టుకుంటూనే ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, మీరు ఇంకా అన్యాయముగా ప్రవర్తిస్తూనే ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారు, అయినా సరే మీరు గుద్దులాడుతూ ఉన్నారు. ఇట్టి ఉపవాసము నాకు ప్రీతికరమైంది అనుకుంటున్నారా? కాదు. దేవుడు చాలాసార్లు చాలా విధాలుగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ముగిస్తున్నాను, ఇక్కడికి 10 అవుతుంది. నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా స్థలము కొనాలని నేను అనుకోలేదు. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.